ఏంటంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు కాదు కదండి, అది అని భయం. వాళ్ళంతా ఓట్లు వేసిన వాళ్ళే వెళ్తున్నారని వాళ్ళ భయం, అంతే. నేను ఓపెన్ చెప్పాలండి, మీదే ఛానల్ అయినా నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఏం లేదు కాబట్టి ఇలా తిరగలుగుతున్నారు. నేను చూశారు కదా ఎట్లా హంగామా చేశాడు ఆయన, ఎట్లా చేశాడు సత్తెనపల్లి ఎక్స్ ఎమ్మెల్యే. అరే బెట్టింగ్ యాప్లు ఆడుతూ తప్పు చేసినోడు చచ్చిపోయాడు, అలాంటోడు వాళ్ళని ఓదార్చడం కోసం రాక్కర్లేదు. జనాలు ఎవరైనా పవన్ కళ్యాణ్ వెళ్ళినా కాడ, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కాడ వీళ్ళు ఏం చెబుతున్నారు 2 నిమిషాలు నుంచోడానికి వెళ్తారు, కానీ ఆయన కోసం ప్రత్యేకంగా వెళ్ళరు. ఆయన ఏ స్పీచ్ ఇచ్చినా ప్రిపేర్ చేస్తాడు, కానీ ఏదో ఆవేశంతో గట్టిగా చేయటం, నేను చెప్పడం కూడా నాకు ప్రిపరేషన్ ఉంది తప్పించి కొత్త ఊరికి నేను కూడా మాట్లాడటం లేదు. దయచేసి ఆయన్ని తప్పు కట్టద్దు. ఆయన ఏ స్పీచ్ ఇచ్చినా ప్రిపేర్ చేస్తాడు, కానీ ఏదో ఆవేశంతో గట్టిగా చేయటం, నేను చెప్పడం కూడా నాకు ప్రిపరేషన్ ఉంది తప్పించి కొత్త ఊరికి నేను కూడా మాట్లాడటం లేదు. దయచేసి ఆయన్ని తప్పు కట్టద్దు. ప్రతిపక్ష నాయకులు వెళ్తుంటే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు మీరు? కాదండి, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక అపోజిషన్ నాయకుడు తమ వైపున వీళ్ళ తరపున మీరు వాళ్ళు వస్తే వీళ్ళు వెళ్ళాలి కదా, వాళ్ళ తరపున ఒక మాట బయటకు అంటమే తప్పు అంటే అది చాలా ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఈ తప్పు కాదు. ఆయన మాట వెళ్ళకపోతే సోదాగా నాలాంటి వాడు మాట మాట్లాడలేడు. సో ఆయన వైపుగా ఆయన ఖచ్చితంగా వాళ్ళు ప్రిపేర్ అవుతారండి. వాళ్ళ కింద ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వీళ్ళ కింద ఉంటారు. ఆయన మనల్ని పరిపాలించారు కాబట్టి ఆయన మనం గౌరవించడంగా ఒక మనిషిగా మన జన్మ హక్కు అని నా అభిప్రాయం. దయచేసి నేను తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి. మొన్న జరిగిన పల్నాడు పర్యటనకి వెళ్ళారు కదా, ప్రతిపక్ష నేతల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు అంటే కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చుంటారు? ఏం లేదండి, జనం అంతా వెళ్తుండే పాటికి వీళ్ళకి కొంచెం ఇదిగా ఉంది. 11 సీట్లు వచ్చిన వాళ్ళకి ఎంతమంది జనం వెళ్తే వీళ్ళకి భయం ఎందుకు? అసలు 11 కదా వచ్చింది. 11 వచ్చిన వాడికి అంతగా ఇంకా పంపించడం అంత ఎందుకు, ఎందుకు 11 వచ్చినాడు ఏం చేస్తాడు మిమ్మల్ని, అంతే కదండి. అంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు జనాలు, మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే మా వైపు వస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు అంటున్నారు? ఆంక్షలు పెడుతున్నారంటే మరి అంటాడండి. ఆంక్షలు ఎందుకంటే ఇప్పుడు జనం వెళ్తుంటే వీళ్ళంతా మళ్ళీ జగన్ వైపు వెళ్తున్నారేమో అని వాళ్ళు అసలు పొలాల్లో నుంచి గట్ల మీద నుంచి బండ్లు వేసుకుని వెళ్ళిపోతున్నారండి. ఆపటానికి ఏం లేదు, ఎవడమ్మానం వాడిది. వాళ్ళకి ఏమో డబ్బులు ఇచ్చిన వాళ్ళేం కాదు, మామూలుగా వెళ్ళేవాళ్ళు. అయితే వీళ్ళకి ఏంటంటే అంతా అటు వెళ్ళిపోతున్నారని ఆపుతానే. ఎక్కడ ఆపుతారు? ఒకళ్ళ ఇద్దరా ఆపటానికి? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నా ప్రోగ్రామ్కి వస్తే మీకేంటి బాధ, అదే కదా, మీ ప్రోగ్రామ్ రావట్లేదని మీరు బాధపడుతున్నారు ఏంటి అని చెప్పి. అంతే కదా. అసలు వీళ్ళకి భయం ఎందుకండి? 11 సీట్లేగా, మీరే అంటున్నారుగా. పులివెందుల ఎమ్మెల్యే ఆప్రాల్ అంటాను. ఆప్రాల్ గారి దగ్గర నువ్వు భయపడతావు ఏంటి? 40 ఇయర్స్ సీనియర్వి నువ్వు భయపడతావు ఏంటి? అసలు భయపడకూడదు కదా, వెళ్తే వెళ్ళనే అనుకోవాలి. కానీ అది ఎందుకని అంటారు? అదే జనాలు వీళ్ళకి తెలిసి వీళ్ళు ఏంటంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు కాదు కదండి, అది అని భయం. వాళ్ళంతా ఓట్లు వేసిన వాళ్ళే వెళ్తున్నారని వాళ్ళ భయం, అంతే. నేను ఓపెన్ చెప్పాలంటే మీదే ఛానల్ అయినా నాకేం అభ్యంతరం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారులు మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి మొగ్గు చూపిస్తున్నారు, ఎవరిని వాళ్ళను అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి బాధ అండి, కడుపులో బాధ ఉంటుంది కదండి. అంతా అన్నీ అట్లా చేస్తుంటే ఆయనకైనా బాధేగా. ఇది ఆయన భయపడే రకం కాదండి, అస్సలు భయపడే రకం. అసలు వీళ్ళకి తెలియట్లా. అది అంటారు చూడండి, పదమసింహం అని, ఆ టైపు. అంటే మనం పోల్చడం కాదు, అది ధైర్యం అలాంటిది, అంతే. ఇంకా ఏంటి పాత జగన్ని మళ్ళీ చూపిస్తారంటారా? మళ్ళీ కొంతమంది కూడా అదే మాట అంటున్నారు. పాత జగన్ అంటే ఏం చేయడండి ఆయన, కాకపోతే ఏంటంటే ధైర్యంగా, ఆత్మధైర్యం ఎక్కువ ఆయనకి. వెనకడుగు వేసే పని లేదు. ఏదన్నా అనుకోవడం అంటే చేస్తాడు, మంచి పనులు చేస్తాడు. అనుకుంటే వీళ్ళలాగా ఎద పనులు చేసి, మాయలు చేసి, మర్మాలు చేసి గెలవడం ఆయనకి ఇష్టం ఉండదు. పార్టీ ఓడిపోయినప్పుడు కాడ నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు. పార్టీ మరి మొత్తం ఖాళీ అయిపోతుంది. అవన్నీ మామూలేనండి, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మళ్ళీ గెలవనివ్వండి, మొత్తం వస్తారు. ఎంతసేపు పట్టిద్దండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఉన్నారంటారా? ధైర్యం ఏంటంటారా? ప్రజల్లో అభిమానం అలా ఉందండి, అంతే. అది ఎవడ తీసేయలేదు. ఇవన్నీ ఇప్పుడు డబ్బులు వేసాడు, అమ్మఒడే అంటున్నారు, కానీ తల్లికి వందనాడు అంటున్నాడా? అమ్మఒడే అంటారు, కానీ అది తీసేయలేడు. బ్రాండ్ అది సృష్టించాడు ఆయన. 40 ఏళ్ళు ఉండి ఏం చేశాడు?
ఆయన పెట్టింది సృష్టించి వేస్తున్నాడు, సృష్టికర్త ఆయన. సృష్టించాడు. నువ్వేం సృష్టించా? ఒక్క పథకం అమ్మోడు అనగానే జగన్ అన్న గుర్తొస్తాడు పిల్లలకి. ఇప్పుడు ఆయన వేసాడని అనుకుంటున్నారు తెలియక. ఇప్పుడు ఇలాంటి అమ్మోళ్ళు ఉన్నారు, తెలియదు కదా పాపం, చదువు లేదు అమ్మోళ్ళకి. ఇలాంటి వాళ్ళకి వాళ్ళంటే వాళ్ళే ఆయన వేసాడు అంటారు, అమ్మఒడి ఇచ్చిందా అంటారు, కానీ తల్లికి వందనని ఎవడంటాడు? అది అంటే ప్రతిపక్ష నాయకుడు బాధితుని అదే పరామర్శించడానికి వెళ్తుంటే ఎందుకు ఈ ఆంక్షలు పెడుతున్నారు, జనాలు మీకు రావట్లేదని చెప్పేసి భయపడిపోతున్నారు అంటూ కూడా. జనాలు ఎవరైనా పవన్ కళ్యాణ్ వెళ్ళినా కాడ, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా వీళ్ళు ఏం చెబుతున్నారని 2 నిమిషాలు నుంచోడానికి వెళ్తారు, కానీ ఆయన కోసం ప్రత్యేకంగా వెళ్ళరు. ఎవరైనా కార్యకర్తలు అభిమానులు ఏమైనా వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ప్రజలకు కొద్దిగా గొప్ప ఈ పాలన వల్ల కొద్దిగా మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఎలా ఉండిద్ది చెప్పలేము గురుగారు. కార్యకర్తలు ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతున్నారు, భయప్రాంతులకి గురి చేస్తున్నారు? చూస్తూ 1 year గడిచిపోయింది, ఇంకా 3-4 ఏళ్ళు మా ప్రభుత్వం వస్తుంది, ఎవరిని వదిలిపెట్టడం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. ఇవాళ ఖర్చులు కటకాలు ఎన్ని ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఇంకోటి ఏంటంటే మన కార్యకర్తలు గతంలో చేసిన తప్పులు ఉన్నాయి. ఇప్పుడున్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు చెప్పి వాళ్ళు గడ్డి తినాలని మనంగా గడ్డి తినకూడదు బాబు, మనం కూడా ప్రజల కోసం పోరాడతాం, ప్రజల్లో నిలుతాం, గొడవలు వద్దు, ఎదుటోడిని ప్రేమించే గుణం మనకు కావాలి అని చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు చెప్పుకోవాలి. అర్థమైంది? అలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నా కానీ ఎమ్మెల్యే ద్వారాగా జరగాల్సింది జరిగిపోయింది. అది ఈ ప్రభుత్వంలో కూడా ఈ పెద్ద వయసు చంద్రబాబు నాయుడు గారు సీనియరు, అంతా బాగానే జరిగిద్ది. ముందున్న రోజుల్లో మళ్ళీ గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు వస్తాయి. అసలు ఈ వైజాగ్ ఒకటి, విజయవాడ ఒకటి, గుంటూరు ఒకటి, కర్నూలు ఒకటి, అనంతపురం ఒకటి, కడప ఒకటి, నెల్లూరు ఒకటి, మొత్తం అన్నీ కొద్దిగా డెవలప్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే రాజధాని పూర్తిగా నిర్మిస్తాడు. ఎలాగోలా మోడీ గారి సహాయంతో, పవన్ కళ్యాణ్ సహాయంతో ఎలాగోలా నిధులు తీసుకొచ్చి రాజధాని పూర్తి చేస్తారు పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు. మరి ఏంటి నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాము, జగన్ 2.0 చూపిస్తానని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అలా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమంటే ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని రావచ్చు, రాబోవచ్చు. ఈ 4 సంవత్సరాల్లో మంచి జరిగితే ఇదే నిలబడవచ్చు, లేకపోతే అటు ఇటుగా ఉండిద్ది వ్యవహారం. ఏదైనా ఎంప్లాయీలు, గవర్నమెంట్ ఎంప్లాయీలను బట్టి ఏదైనా వ్యవస్థ ముందుకు సాగిద్దండి. అది ఎక్కడికి వెళ్ళినా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలతోనే ఉండింది ఓటింగ్ వల్ల. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. తప్పు అది. ఆయన అసలు ఇంతకాలం బయట ఉంచడమే కూటమి ప్రభుత్వం చేసిన తప్పు. వచ్చిన వెంటనే బొక్కలే చంద్రబాబు నాయుడు వేశారండి. ఏ నోటీస్ ఇచ్చేశారు? రికార్డ్ చేస్తున్నారా లేదా? ఇది ఏ నోటీస్ ఇచ్చేశారు? 41A ఇవ్వాలా? ఇచ్చారా? ఎక్కడో కడపలో ఉన్న తీసుకొచ్చేసి రాజమండ్రి జైల్లో తెంగారు. ఏది 41A నోటీస్ ఇచ్చేసి తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాలి. అదంతా అది చేసేసారా? ఏమన్నా ఏమీ లేదు. అసలు ఆయన ఇంతకాలం బయట ఉంచడమే కూటమి ప్రభుత్వం తప్పు. నిన్న పల్నాడు పర్యటనకి వెళ్ళారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చిన్న మాట. అది పర్యటన కాదండి, సంవత్సరానికి గుర్తొచ్చాడండి గురువు గారికి. వాళ్ళ బాబాయిని ఏం చేశాడు? మిగతా వాళ్ళు పోయారు, అందరిని ఇచ్చేశాడు. డాక్టర్ ఏం చేశాడు? ఎస్టీలు అందరినీ మొత్తానికి చేశాడు. వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడేమన్నా? సంవత్సరానికి ఇప్పుడు రావాల్సిన పని ఏంటి? ఏమీ లేదు. దాన్ని సర్వనాశనం చేయాలి మొత్తం ఆంధ్ర నది. ప్రతిపక్ష నాయకుడు వెళ్తుంటే ఆంక్షలు పెడుతున్నారు, భయం ఎందుకు మీకు అంటున్నారు? ఏమండి ఎవరినన్నా ఎలా ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు వెళ్తే గేటుకి తాళ్ళు వేసి కట్టేశాడు బయటికి రాకుండా. ఇక అసలు ఆ పని చేయట్లా వీళ్ళు. అది చేసేస్తే అప్పుడు తెలుస్తుంది ఈయనకి. కక్షపూరిత చర్యలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. వాళ్ళు ఏం లేదు కాబట్టే ఇలా తిరగలుగుతున్నారు. నేను చూశారు కదా ఎట్లా హంగామా చేశాడు ఆయన. ఎట్లా చేశాడు? సత్తెనపల్లి ఎమ్మెల్యే, మినిస్టర్ అంబటి రాంబాబు వెంటనే బొక్కలో తెంగాలండి బాబు. ఏమి లేదు, ఇంకా నోటీస్ లేదు, పాడలేదు. అది ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మన పల్నాడు పర్యాటనకి వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారంటే కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా జరుగుతాయి? ప్రతిపక్ష నాయకుడికి ఆంక్షలు అంటే మరి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడికి రాజమండ్రిలో చేసింది ఏంటండి? ఆంక్షలు అనేది ఎప్పుడైనా కానీ
కోపాలు రేకెత్తిచ్చే విషయాలు మాట్లాడినప్పుడు ఆంక్షలు పెట్టారు. మొన్నటిదాకా పెట్టారా? పెట్టలేదు కదా. నిన్న సత్తెనపల్లిలో ఒక ఇద్దరు నాకు తెలిసి 2-3 కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు మనం నాకు అనిపిస్తుంది ఆ ఇద్దరి వల్ల ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు పోయాడో కూడా జనాలకు అర్థం కావట్లేదు. వాస్తవానికి ఆయన వచ్చింది దేనికి అంటే కనుక ఎవరైతే కనుక బెట్టింగుల్లో చచ్చిపోయారో వాళ్ళని ఓదార్చడానికి వచ్చాడు. ఏమండి, బెట్టింగ్ అనేదే తప్పు అని మనం అందరం చెప్పుకుంటున్నాం. అలాంటి బెట్టింగ్ ఆడి చచ్చిపోయిన వాడికి ఓదార్పు ఏంటండి? నాకు అర్థం కాలేదు. ఓదార్పు ఒక హ్యుమానిటీగా ఓదార్పు చెయ్యండి, నేను కాదనట్లు. అలాంటప్పుడు మీ పార్టీ పర్సన్నో ఎవరినో పంపించి చెయ్యండి, లేదా ఒక మీ ఏరియాలో పెద్ద ఎమ్మెల్యేని పోయి పంపించి చెయ్యాలి. అంతేగాని ఆయన వచ్చి ఓదార్పు చేయడం అంటే నాకైతే నవ్వు వచ్చింది ఇది. దాని బదులు ఆయనకి ఎవరన్నా ఒక ఫ్రీడమ్ ఫైటర్ చనిపోయారా? ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి చనిపోయాడా? అరే, బెట్టింగ్ యాప్లు ఆడుతూ తప్పు చేసినోడు చచ్చిపోయాడు. అలాంటోడు వాళ్ళని ఓదార్చడం కోసం రాక్కర్లేదండి. ఇది కేవలం ఓటు బ్యాంకు కోసం వచ్చామని. మొన్న పేపర్ చూశాను. ఆ పేపర్లో స్టేజ్లో 10 మందో 15 మందో పడతారు. ఒక వ్యక్తి కింద ఉన్నాడు. ఈయన పలానా కేటగిరీ కాబట్టి వీళ్ళని కింద ఉంచారని చెప్పి పేపర్లో ఇంత ఎత్తున రాసుకొచ్చాడు. క్లియర్గా చూపించాడు స్టేజే ఇంత ఉందని. అయినా కానీ కనీసం ఇదేంటంటే మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం. నిన్న న్యూస్లో చూశాను, మా దాంట్లోకి కమ్మ వాళ్ళని రానియరా అని. అరే, కమ్మ వాళ్ళు ఏంటి? ప్రతి ఒక్కడు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఎవరైనా కానీ మీ రాజకీయాల్లోకి రావచ్చు. ఎవరైనా, అది కమ్మ వాళ్ళు అవ్వచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళన్నా అవ్వచ్చు, మీ దాంట్లోకి రావచ్చు. కానీ ఒక క్యాస్ట్ని మీరు బయటికి తీయడం తప్పు. ఎవరైనా కానీ ఒక వ్యక్తి తప్పు చేశాడు, వ్యక్తిని మాట్లాడాలి. కులాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి మాట్లాడటం, ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు, ఆ కులం మొత్తం బయటికి వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అది తప్పు. మనం చిన్నప్పటి నుంచి రాజ్యాంగంలో కులాలు ఉండవు అని మాట్లాడుకుంటాము. కానీ ఈరోజు కూడా యాదవుల సంఖ్య ఎక్కువ ఉన్నది. అందుకోసమే మొన్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ గురించి యాదవులు ఎక్కువ ఉన్నారు, అందుకోసమే యాదవులకి సీట్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఎవరికి ఎట్లా ఉన్నదంటే పైనేమో అసలు కులాలే ఉండొద్దని మాట్లాడతారు, కిందేమో ప్రతిదీ కులంతోటే మాట్లాడతారు. బహుశా నా ఫీలింగ్ అయితే జనాల మధ్యలో ఇవ్వండి. పార్టీల మధ్యలో ఉన్నాయి కులాలు. జనాల మధ్యలో ఉండుంటే ఖచ్చితంగా గొడవలు జరిగాయి. జనాల మధ్యలో లేవు. నా ఇంటికి పాలు పోసేవాడికి నేను కులం అడిగి నేను తెప్పించుకోలే. నా ట్రైన్లో నా పక్కన బెర్తోడికి నేను కులం అడిగి నేను కూర్చోబెట్టుకోలే. ఎక్కడా కులం రావట్లేదు. కానీ పార్టీల దగ్గర మాత్రమే కులం వస్తుంది. సో ఇది గ్రహించి ముందు పార్టీలు ఆలోచించాల్సింది కులాల ప్రాతిపదికన కాదు. ఒక కార్యకర్త, ఆ కార్యకర్త నీ పార్టీకి మంచిగా పనిచేశాడా, తనకి మంచి పేరు ఉన్నదా, తన యొక్క వ్యక్తిత్వం ఏంటి, తన వ్యక్తిగతం ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఆ వ్యక్తికి సీట్ ఇస్తే అప్పుడు ఈ కులాల లెక్కలు తగ్గుతాయి. ఈ కులాల లెక్కలు అనేది ఉండకుండా ఉంటేనే మంచిగా ఉంటుంది.